వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం కలియుగంలో ఉన్నాం కదా. మరి ఇప్పుడు ముక్తిని పొందాలి అంటే ఏం చేయాలి? ముక్తి అంటే ఏమిటి? ఎవరైనా ఒక ఆవిడే ఏమిటి ముక్తి అంటే? అసలు డిఫైన్ చేయండి. ముక్తి అంటే ఏమిటి? ముక్తి అంటే ఇప్పుడు ఇంత ఇది చాలు, ఈ జన్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోవటమే డైరెక్ట్గా, మళ్ళీ జన్మ వద్దు. నా భాషలో నేను అది అనుకుంటున్నాను. మరి అంతేనా? మీతో ఉన్న సహవాసంతో నాకు తెలిసిన జ్ఞానం అది. ముక్తికాంత ఏం లేదు, విముక్తి అన్నమాట. జనన మరణ చక్రం నుంచి విముక్తి. ఎస్. ఇప్పుడు జనన మరణ చక్రం నుంచి విముక్తి అంటే మొదట మనం జనన మరణ చక్రం ఉందని నమ్మాలి కదా. ఖచ్చితంగా నమ్మాలి. దీనికి ముందు మనం ఏమిటో, దీని తర్వాత మనం ఏదో అది ముందుది ఏదో అవటం వల్ల మనం ఇలా వచ్చాం. ఇప్పుడు ఏవేవో రకరకాలు చేయటం వల్ల ఏదైనా వేరేది అవుతాం. అవును. ఈ చక్రాన్ని మనం నమ్మాలి. చక్రాన్ని నమ్మితే చక్రంలో పడకూడదంటే జాగ్రత్తగా ఉండాలి. ఎలాగా? ఒక పెద్ద నదీ ప్రవాహం, దాని మీద ఒక సన్నటి తాడు, నువ్వు ఆ తాడు మీదే నడిచి అవతల ఒడ్డుకి చేరాలి. పట్టు తప్పేవా అధోగతే పాలు, అంతే. భవసాగరంలో పడిపోతాం. ఈ భవం అంటే ఈ సంసారం అనే సాగరంలో పడిపోతాం. ఇప్పుడు ఏం చేయాలి? వీడు ఈ సన్నటి తాడు మీద బ్యాలెన్స్గా నడవాలి. నడిచి అవతల గట్టు చేరాలి. ఆ గట్టు చేరలేకపోతే మధ్యలో వరదలోనో పెద్ద పెద్ద ప్రవాహాల్లోనో తిమింగలాల నోట్లోనో, అది సాగరం కదా, భవసాగరం, ఎందులో పడిపోతామో తెలియదు. ఈ సన్నటిది ఏమిటంటే నియమము, ధర్మము. ఈ రెండు పాయింట్లు. ధర్మ నియమాలు పాటించేవాడు భక్తే ఉండక్కర్లా. ప్రతివాడు భక్తి మార్గంలోనే భగవంతుని చేరతాడు, ముక్తిని పొందుతాడని చెప్పట్లా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నియమాన్ని పెట్టుకున్నారు. మన ముందు యుగాలలో మనం బోళ్ళని కథలు వింటాం. అవును. మన యుగంలో కూడా మనం ఎంతమందో భక్తుల కథలు విన్నాం కదా. సంత తుకారాం అని, కబీర్ దాస్ అని, మన రామదాస్ గారని, మన త్యాగయ్య అని, మన అన్నమాచార్యులని, మీరాబాయి అని. ఈ మన యుగంలోనే, మన ముందు 300, 500, 900, 1400 సంవత్సరాల ముందు దారి చూపించేందుకు మనకి ఎవరున్నారు? ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, ఇలాగా ఆచార్య వర్గం. భగవంతుని చూసేందుకు మార్గం ఇదిరా నాయన, ఇందువరకు పొండి అని చెప్పారు. వాళ్ళు చూపిన మార్గం కాకుండా తమ దారిని తమేదో ఒక మార్గం చూసుకుని ఆ మార్గం ప్రకారం వెళ్ళి కూడా వాళ్ళు అద్భుతంగా ఇప్పటికీ కూడా మన తాలూకు నాలుకల మీద, మన మనసుల్లో నిలబడి ఉన్నారు. వాళ్ళకి ముక్తి వచ్చిందో రాలేదో మనకు తెలీదు. అవును, తెలీదు. మనకి ఎట్లా తెలుస్తుంది జయ? వాళ్ళు మళ్ళీ పుట్టారో పుట్టలేదో మనకు తెలియదుగా. ఎంతోమంది అవధూతలు, ఎంతోమంది సాధు సంతులు, వీళ్ళందరూ మోక్ష మార్గాన్ని అవలంబించి వెళ్ళారు. వాళ్ళు అవలంబించిన జీవన మార్గం వాళ్ళదే, కానీ మనం చేసుకోలేము దాన్ని. కానీ వాళ్ళు చూపించిన దారులు ఉన్నాయి కదా, వాటిలో కొంతమంది వెళ్ళగలుగుతారు. దానికి ముందు ఏం చేయాలి? మమత్వం, నేను, నాది, ఈ రెండు వదిలేయాలి. అప్పుడు మోక్షం కనపడుతుంది. ఓకే, మోక్ష మార్గం కనిపిస్తుంది. ఇప్పుడు మోక్ష మార్గాన్ని మనం పొందామా లేదా అనేది మనకు తెలియదు అసలు. ముందు కథలు విని వాళ్ళు చెప్పిన దాంట్లో కనీసం కొంత భాగాన్నైనా ఆశ్రయించి పట్టుకుని చేయగలితే అప్పుడు బహుశా మనం పుట్టకపోవచ్చు. ఒకవేళ ఇఫెటాల్ మనమే పుట్టేశామనుకుందాం, ఇది మనమేనని మనకు తెలియదు కదా. అంతేగా. కింద జన్మలో ఫలానా చోట రమారావిగా ఉన్నాను, ఇప్పుడు నేను ఏదో సుబ్రహ్మణ్యంగా అయిపోయినని నాకెట్లా తెలుస్తుంది? మనం మొదట 6 నెలలే కదా మనకు గుర్తుండేది. 6 నెలల పసిబిడ్డకి జ్ఞాపకం ఉంటుంది, మా ఇల్లు ఇది కాదని, నేను వాళ్ళ ఇంట్లో ఉండాలని, నాది అదని, నేను అదని, నాకు ఇంకోటి ఏదో అని. 6 నెలలు వాడికి మాట మంత్రి, అది ఉంగానే ఏడ్చి మొత్తుకుంటాడు. అవును, ఎత్తుకుంటే ఏడుస్తాడు, దించితే ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడో మనకు ఎప్పటికీ అర్థం కాదు. వాడు చెప్పగలిగే వయసు వచ్చేసరికి వాడు అదంతా మర్చిపోతాడు. వాడి జ్ఞాపకం ఉండదు. నాకు కూడా మనం ఎవరో అందులో నుంచి ఎగ్జామ్షన్ కాదు కదా. దీన్ని దాటడానికి ఒక ధర్మాన్ని ఆశ్రయించి వెళ్ళాలి. ఈ ధర్మాశ్రయణ అనేది మనం ఎవరిదైనా గురువును ఆశ్రయించి నేర్చుకోవచ్చు. భగవద్గీత లాంటి ఉద్గ్రంథాలని ఆశ్రయించి తెలుసుకోవచ్చు. సాధ్యమైనంత ఇతరులను నొప్పించకుండా, సాధ్యమైనంత ధర్మ మార్గానుసారమే గనక చేస్తే, అనుసరణే చేస్తే మోక్షము లభించవచ్చు. లభిస్తుంది కాదు, లభించవచ్చు.
అవకాశం ఉండొచ్చు. మనం ఇందులో ఎవరి మార్గాన్ని అనుసరిస్తాము అంటే, మనం ఒక ప్రాంతంలో పుట్టాం. ఈ ప్రాంతంలో ఏది భగవంతుని చేరే మార్గం అని చెప్పబడుతుందో ఆ మార్గాన్ని పట్టుకోవాలి. స్వధర్మే నిధనం శ్రేయ. వాళ్ళెవరో ఇంకో వాళ్ళని చూసి వాళ్ళలాగా చేద్దామనుకోవద్దు. నువ్వు పుట్టిన ప్రాంతంలో, నువ్వు పుట్టిన వంశంలో, నువ్వు పుట్టిన కుటుంబంలో ఏ మార్గానుసరణ ఉందో దాన్ని పట్టుకోవాలి. లేదా నీకు ఇక్కడ ఒక ప్రచోదనం కలుగుతుంది, ఒక గురువుని చూసి నువ్వు ఉత్తేజితుడు అవుతావు, ఆయన నిన్ను పిలుస్తాడు, ఆయన వెనకాల పడిపో, అప్పుడు కూడా లభించవచ్చు. చాలా పెద్ద విషయం కదా జయ, నేను సరళంగా చాలా సింపుల్ మామూలు మాటలతోటి చెప్తున్నాను. దీంట్లో కలవు నామపారాయణం అన్నారు. నిత్యము నామపారాయణ చేయి. నువ్వు సంసారంలోనే ఉండు, ఏదో చేయాల్సి వస్తావు, ఎవరినో తిట్టాల్సి వస్తావు, ఎవరినో కేకలేయాల్సి వస్తావు. బూతులాడేస్తారు చాలామంది, అందులో భక్తులు ఉంటారు బోళ్ళంతమంది బూతులాడేసే వాళ్ళలో కూడా. అక్కడేదో ఆ సమయానికి తిట్టాలి, అరవాలి, కేకలేయాలి, ఆ పని ఇవ్వాలి. కానీ నువ్వు నామపారాయణ మానవు, నిన్ను తీసుకుంటాడు భగవంతుడు. దీనికి సాక్ష్యంగా ఎన్నో కథలు ఉన్నాయి. తొండమాన్ చక్రవర్తి భగవంతుడికి సాక్షాత్తు పినమామ గారు, లక్ష్మీ అవతార స్వరూపిణి అయినటువంటి సాక్షాత్ మహాలక్ష్మి అయిన పద్మావతీదేవికి పింతండ్రి తొండమానుడు. ఆయన ఏం చేసేవాడు, రోజు బంగారపు కమలాలు తెచ్చి స్వామికి అర్పించేవాడు. అయిందా, కురువరత్తి నంబి అని ఒక కుండలు చేసేవాడు. అతను బంగారపు పువ్వుల బదులు మట్టి పువ్వులు చేసి పెట్టేవాడు. అతనికి అదే వచ్చు. మట్టితోటి పువ్వులు చేసి స్వామికి అర్పించి తర్వాత కుండలు చేసుకునేవాడు. మట్టితోటి తులసి దళాలు చేసేవాట. ఈయన బంగారు పువ్వులు పక్కకి పోయి తామరలు, ఈ మట్టి పుష్పాలు స్వామివారి ముందు వెలిసేవిట. భక్తితో నేనేం చేసినా సరే నీకోసమే చేస్తా, తత్పరత, దాని యందు తప్ప ఇంకా దేని యందు లేదు మనసు. నేను అన్ని పనులు చేస్తా, ప్రతిదీ కృష్ణార్పణం అంటాను, ప్రతిదీ విష్ణువుకే అర్పిస్తాడు. నీ పాపాలు కూడా భగవంతుడు తీసుకుంటాడు. అట్లా అర్పణ చేయటం ఎంత కష్టం చేయ, మరి క్రెడిట్ తీసుకోకుండా ఉండగలమా మనం? అస్సలు ఉండలేం రమ్మగారు. భగవంతుడు ఇచ్చిన అవకాశం ఇది అని నోటితోటన్నా లోపల అనలేకపోతాం. అవును కదా. ఆ ఆత్మార్పణ విధంగా ఏది లభించినా దేవుడా నువ్వు ఉన్నావు కాబట్టి ఇది జరిగింది, దేవుడా నువ్వు ఉన్నావు కాబట్టి ఇది వచ్చింది, నువ్వు ఉన్నావు ఎక్కడో చోట, దీని నుంచి నన్ను నువ్వే బయటపడేస్తావు, నన్ను పుట్టించిన వాడివి పెంచవా నువ్వు అని అన్నిటి దేవుడికి అర్పించడం. ఆ విధానం కూడా కలియుగంలో మోక్ష మార్గంగా ఉంటుంది. ఏది తీసుకోవద్దు, అన్నీ దేవుడికి అర్పించు. ఆ మమత్వం లేకుండా ఉండగలిగితే ఈ యుగంలో కూడా ఇలాంటి ఏమంటే యాంత్రికమైన యుగం, పూర్తిగా టెక్నాలజీయే తప్పిస్తే మిగిలింది ఏదీ లేదని నమ్మే ఈ కాలంలో కూడా మోక్షం కుదురుతుంది. ఇవాళ మన కలియుగం ఇవాళ మొదటిది కాదు, ఇప్పటికి ఎన్నో కలియుగాలు గడిచినాయి. అవును, ఎన్ని కలియుగాల్లోనో మోక్ష సాధన వచ్చేసిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఎక్కువ మంది లేరు కానీ ఉన్నారు. వాళ్ళందరూ ఇలా చేశారు. నాదేం లేదు అంతా నువ్వే అని భగవంతుడిని నమ్మారు. నమ్మితే మోక్షం కుదురుతుంది. అన్నిసార్లు నమ్మలేకపోతాం, ఎక్కువ సార్లు నమ్ము. నేను నమ్మేలాంటి బుద్ధిని నాకు ఇవ్వని ప్రార్థించు. నేను గెలవాలి, నేను నుంచోవాలి, నాకు కావాలి కాకుండా నువ్వు ఏది తలిస్తే యథాయోగ్యం తథా కురు, నాకు ఏది యోగ్యమో ఆ రకంగా చేయనైనా నువ్వంటూ ఉన్నావు అని భగవంతుడిని నమ్ము. నువ్వే ఉన్నావు అన్నిట అని నమ్మగలిగితే మోక్ష సాధన ఈజీగానే ఉంటుంది. నువ్వు చేయగలవా అని నన్ను అడక్కు. అందరం మనుషులం కదా, మనం విష్ణుమాయా విలాసంలో ఉంటాం. ఈ విష్ణుమాయ ఏం చేస్తుంది, మనని ఎంతసేపు మోహంలోనే ముంచెత్తుతూ ఉంటుంది, మోక్షం వైపు వెళ్ళనివ్వదు. అంతే కదా రమ్మగారు, వెళ్ళనివ్వదు. మాయ ముంచుతూ ఉంటుంది మనని, మాయలోనే చుట్టబడి ఉంటాం. ఆ మాయ పెకలించుకునేది సాధనమేది విష్ణువే, దానికి సాధనం. అంతేగా, సాధనం ఆయనే, ఈ మాయా ఆయనే, సాధనము ఆయనే. దీన్ని పెకలించుకుని ఈ నేను నాది నేనే అంతా అనే ధోరణిని ప్రకలించేసి పక్కకి తీసిపెట్టి అతడు ఒకడు ఉన్నాడు కాబట్టి మనం ఇది ఉన్నాము అని నువ్వు నమ్మగలిగితే, భగవత్ సాన్నిధ్యాన్ని ఫీల్ అవ్వగలిగితే, భగవంతుడు నీకు ఇస్తున్న ప్రచోదనాన్ని నువ్వు తెలుసుకోగలిగితే మోక్షం అటువైపుకి నడుస్తాం. మనం దాని వైపుకి ప్రయత్నం చేస్తూ వెళ్తాం జయ. ఎప్పటికో అందరూ అక్కడికే చేరతారు, తిరిగి రాని దానికి చేరిపోతాం మనం కూడా. అంతే,
కాకపోతే అది ఏనాడు అనేది మనకు తెలియదు. ఈదుకోవాలి ఈ సంసారాన్ని మనం, అది తప్పదు కదా. ఈదుతూనే భగవంతుని వైపు ప్రయాణం చేయాలి. మనం ఈదకుండా అందులో కూడా ఇట్లా తిరుగుతూ ఉంటాం. తిరగద్దు, ఈదాలి, ముందుకెళ్ళాలి. వెళ్తూ ఉంటే అవతల దారి చేరతాం తప్పకుండా ఏదో ఒకనాటికి. ఇందులో భగవంతుణ్ణి నమ్మడము, ఇదేది నా ప్రజ్ఞ కాదు, ఈ ప్రజ్ఞ అంతా భగవంతుడిదే. ఏం జరుగుతుందో అది ముందే జరిగింది, ముందే రాయబడి ఉంది అని నమ్మాలి. రైట్. నమ్మితే అన్నీ కుదురుతాయి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.